ఆచి చికెన్ మసాలా. ఉత్తరాంధ్రలోని ఒక కీలక నియోజకవర్గంలో అధికార టీడీపీకి ఇన్ఛార్జ్ పంచాయతీ తలనొప్పిగా మారిందట. అక్కడ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా వాళ్లను సమన్వయం చేసి ముందుకు నడిపించే లీడర్ ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అక్కడ సైకిల్ ఇన్ఛార్జ్ పోస్టు కోసం పలువురు నేతలు కర్చీపులు వేశారు. ఓవైపు ఏమో సీనియారిటీ, మరోవైపు క్యాడర్ బలం, ఇంకోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్. వీటన్నింటి మధ్య అధిష్టానం ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, రేస్లో ఉన్న నేతలెవరు? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా చెప్తారు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, మాజీ మంత్రి కళా వెంకట్రావు లాంటి నాయకులు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఇన్ఛార్జ్ పంచాయతీతో టీడీపీకి తలబొప్పి కడుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక్కడ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా వాళ్ళందర్నీ ఒకే తాటిపైకి తెచ్చి ముందుకు నడిపించే లీడర్ కరువయ్యారు. 2 ఏళ్లుగా ఎచ్చెర్ల టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఎచ్చెర్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ సైకిల్ పార్టీకి ఇన్ఛార్జ్ లేకపోవడంతో 3 పార్టీల నేతలను సమన్వయం చేసుకోవాలన్నా, టీడీపీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్యకర్తలు వాపోతున్నారు. లోకల్ టీడీపీకి ఇన్ఛార్జ్ ని నియమించాలని పార్టీ అధిష్టానాన్ని ఎచ్చెర్ల తమ్ముళ్లు కోరుతున్నారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఎచ్చెర్లపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా కసరత్తు షురూ చేసింది. దీంతో ఇన్ఛార్జ్ పదవి కోసం తమ్ముళ్ల మధ్య ఒక రేంజ్ లో పోటీకి తెరలేచింది. ఎవరికి వాళ్లు అధిష్టానం ముందు తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం హైకమాండ్ పెద్దల చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ రేస్ లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, రణస్థలం మాజీ సర్పంచ్ పిన్నింటి భానోజీ నాయుడు, రణస్థలం టీడీపీ అధ్యక్షుడు లెంక శ్యామ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ నేతలు చౌదరి బాబ్జీ, లావేరు మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ కూడా ఇన్ఛార్జ్ పోస్ట్ పై కర్చీఫ్ వేశారని చెప్తున్నారు. ఎచ్చెర్లలో తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆ వర్గానికి చెందిన నేతకే ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ముప్పిడి సురేష్ సీనియర్ నాయకుడే అయినా ఆయన తెలగ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సామాజిక సమీకరణలు ఆయనకు కలిసి రావడం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన భానోజీ నాయుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలివ్వాలని కొంతమంది నాయకులు కోరుతున్నారట. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా అందరితో ఆయనకు సత్సంబంధాలున్నాయని, ఇది స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని మరికొందరు చెప్తున్నారు. మొత్తానికి ఎచ్చెర్ల ఇన్ఛార్జ్ ఎంపిక కేవలం వ్యక్తుల మధ్య పోటీగా కాకుండా సీనియారిటీ, క్యాడర్ బలం, సామాజిక సమీకరణలు, రాజకీయ అనుభవం ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందనే టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన భార్య ప్రభానాయుడు లేదా తన తమ్ముడు సూర్యనారాయణకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ ప్రతిపాదనను అధిష్టానం అంగీకరించలేదని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. దీంతో ఇన్ఛార్జ్ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. భానోజీ నాయుడు, లెంక శ్యామ్లలో ఇన్ఛార్జిగా ఎవరుంటే బాగుంటుందని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించిందట టీడీపీ అధిష్టానం. తమ ఇన్ఛార్జిగా హైకమాండ్ ఎవరిని నియమిస్తుందా అని తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.